మనుషులను పట్టుకునే 4 మహాశక్తులు. అందులో 2 శక్తులను గురించి మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది పాపం. మొదటి శక్తి ఏంటి చెప్పండి? పాపం. ఇది అందరినీ పట్టేసుకుంటుంది. రెండవది అపవాది లేదా సాతాను. వీడు కూడా అందరినీ పట్టుకుంటున్నాడు. వాడు పట్టేది శరీరానికి కాదు. వాడు పట్టేది దేనికి కాదు? థ్యాంక్ యూ అండి, బాగుంది, అలా ఉంచండి. వాడు పట్టేది దేనికి కాదు? చూడండి, స్టాండ్ పడిపోతుంది. ఎస్, శరీరానికి కాదు. మరి దేనికి పడుతున్నాడు వాడు? మనస్సుకు. ఏమండి? చెడిన మనస్సు గలవారై. రాత్రి మనం చదువుకున్నాం కదా, ఏమని చదువుకున్నాం? ఎంబ్రే అనేవారు చెడిన మనస్సు గలవారై. నడుము అనగానే మనం అనుకున్న ఈ నడుము కాదు, మనస్సు అనే నడుము కట్టుకొని అని వ్రాయబడింది. ఈ రాత్రి వేళ కూడా ఆల్మోస్ట్ అందరినీ ఖచ్చితంగా పట్టుకునే ఒక మహాశక్తి గురించి మనం నేర్చుకుందాం. అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. కొంచెం తగ్గించండి, అందరు నోటీస్ చేయండి. ఏమన్నాడు? పాతాళము పాపము చేసిన వారిని, పాపము చేసిన అందరినీ ఏం చేస్తుందట? పట్టుకొనును. 3వ మహాశక్తి ఏంటి చెప్పండి? పాతాళము. అందరు చెప్పాలి. మనుషులను పట్టుకునే మహాశక్తులు 4 ఉన్నాయని చెప్పాను కదా. దిక్కులెన్ని? దిక్కులు. అలాగే మనుషులను ఖచ్చితంగా పట్టుకునే మహాశక్తులెన్ని? 4. ఆ 4ంటిలో 3వది మనం చూస్తున్నాం ఈరోజు. పాపము చేసిన వారిని అందరినీ ఖచ్చితంగా ఏది పట్టుకుంటుందట? పాతాళం ఏం చేస్తుందట? మీ బైబిల్ ఏమనుంది? పట్టుకొనును. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఇక్కడ ఒక చిన్న వివరణ ఇస్తా. మొదటి 2 శక్తులు ఉన్నాయి చూసారా? మనిషి బ్రతికుండగా భూమి మీద ఉండగా పట్టుకునేవి. మొదటి 2 శక్తులు ఏమని చెప్పాను నేను? ఒకటి పాపము, రెండోది సాతాను లేదా అపవాది. ఈ 2 శక్తులు మనిషి భూమి మీద బ్రతికుండగా పట్టుకునేవి. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? మనిషి బ్రతికుండగా భూమి మీద ఉండగా పట్టుకునేవి. ఏవి? ముందు చెప్పిన 2 శక్తులు. ఇప్పుడు 3వది మనం మాట్లాడుకుంటున్నామే, ఇది మనిషి భూమి మీద ఉండగా పట్టుకునేది కాదు. మరి ఎప్పుడు పట్టుకుంటుందంటే ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత పట్టుకునేది. అర్థమవుతుంది మీకు? మనిషిని ఎప్పుడు పట్టేసుకుంటుంది ఈ 3వ శక్తి? పాతాళం అనే 3వ శక్తి ఎప్పుడు పట్టుకుంటుంది? మనం ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పాపంతో చస్తే పాపం చేసిన ప్రతి వారిని ఏం చేస్తుంది? ఇది పట్టేసుకుంటుంది. పాపం చేసిన వాడు ఎవ్వడు కూడా చచ్చిపోయాక కూడా తప్పించుకోడు. భూమి మీద పాపం చేసి చచ్చిపోయిన తర్వాత కూడా చచ్చాను కదా, ఇక నా పాపానికో లేకపోతే నేను చేసిన తప్పుకో శిక్ష అయిపోయింది. కొంతమంది సింపుల్గా అనుకుంటారు, ఏమో తెలుసా? అపరాధ భావంతో తట్టుకోలేక ఆ పాపిష్టి పని పదే పదే గుర్తొచ్చేసి హ్యాంగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే చస్తే ఏ గొడవ ఉండదు, ఇంకెంతటితో ఈ బాధ పోద్దనుకుంటారు. చస్తే శారీరకంగా నీకు ఆలోచించే బాధ పోద్దేమో తప్ప అపరాధ భావం అనేది నీ మనసులో లేకుండా, లేకపోతే ఈ శరీరానుసారంగా లేకుండా పోద్దేమో తప్ప నువ్వు చచ్చినా కూడా పోంది ఏంటంటే నువ్వు చేసిన పాపం నీతో వస్తుంది. అది నీ వెంట వచ్చేస్తుంది. పాపంతో ఉండి చచ్చిన ప్రతి వాడిని చచ్చాక కూడా పాతాళం ఏం చేస్తుంది? పట్టుకో. ఇప్పుడు 3 విషయాల్లో ABC చెప్తాను, జాగ్రత్తగా వినండి, త్వరగా ముగిస్తా. నంబర్ 1, అసలు ఈ పాతాళం అనేది ఎక్కడ ఉంటుంది? ఇది మనకు తెలియాలి. పాతాళం అనేది ఎక్కడ ఉంటుంది? అమ్మా జాగ్రత్తగా కొన్ని వచనాలు నేను చదువుతాను, వినండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం రాసుకోండి జాగ్రత్తగా. నీ దేవుడైన యెహోవా వలన చూచెనను అడుగుము. అయ్యా హమ్మింగ్ వస్తుంది సార్, ఇది తగ్గించండి ప్లీజ్. నీ దేవుడైన యెహోవా వలన చూచెనను అడుగుము, అది పాతాళమంతా లోతైనను సరే. అది నోటిచ్చేయండి చాలు. పాతాళమంతా
లోతైనను. లోతు అని ఎప్పుడు అంటాం మనం? మన కాళ్ళ కింద ఉన్నప్పుడు. లోతు అనే పదం మనం ఎప్పుడు ఆడతాం? లోతుగా ఉందనేది ఎప్పుడు ఆడతాం? ఆకాశం బాగా లోతుగా ఉందని అంటామా? అది పైన ఉంది కాబట్టి. లోతు అనే పదం ఎప్పుడు ఆడతాం మనం? మన పాదాలకి క్రింద ఉంటే దాన్ని ఏమంటాం మనం? లోతు. సముద్రం చాలా లోతుందండి, బావి చాలా లోతుందండి, బోర్వెల్ చాలా లోతుందండి, గుంట చాలా లోతుందండి అంటాం. అంటే మన పాదాలకు కింద ఉంది. ఈ వచ్చిన ప్రకారం పాతాళం ఎక్కడుంది? మన పాదాలకు క్రింద ఉంది. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మనం పరిశీలన చేస్తున్నాం, రీసెర్చ్ చేస్తున్నాం. పాతాళము అనేది ఎక్కడుందో తెలియాలి. ఎందుకంటే మనం చచ్చిన వెంటనే పాపంతో చస్తే మనల్ని పట్టేసుకుంటుందట. అది పట్టుకుంటే ఇంక ఎన్నటికీ వదలదు. గుర్తించండి దయచేసి. దెయ్యం పట్టుకున్నా కొన్నాళ్ళకి వినండి బాగా, ఇలా చూడండి నా వైపు. ఏమని చదువుకున్నాం రాత్రి? ఏం చెప్పుకున్నాం? సాతాను పట్టుకున్నా కొన్నాళ్ళకి విడిపించుకోవచ్చేమో కానీ, పాపం మనల్ని పట్టుకున్నా ప్రభు రక్తం ద్వారా మనం, కృప ద్వారా మనం విడిపించుకోవచ్చేమో కానీ, ఇక పాతాళం పట్టుకుంటే ఎన్నటికి మనం విడిపించుకోలేము. అందుకనే రెండుంటాయి నిత్యమైనవి, ఎటర్నల్ అంటారు వాటిని. హెవెన్, పరలోకము ఇటర్నల్, అది నిత్యమైంది. రెండోది పాతాళం కూడా, హెల్ కూడా ఇటర్నల్. రెండు నిత్యత్వాలు ఉన్నాయి, నిత్యము ఉండేవి. అవేంటంటే ఒకటి పరలోకం, రెండు పాతాళం. అర్థమవుతుందా? భూలోకము నిత్యమైంది కాదు, యేసు రాకడతో ఏమైపోతాయి? లయమైపోతాయి. సో పాతాళము నిత్యము ఉంటుంది. పాతాళం పట్టుకున్నవాడు కూడా నిత్యము పాతాళపు బంధకాలలో, పాతాళపు చెరలో, పాతాళపు బాధలో ఉండిపోతాడు. ఆ బాధకు అంతం లేదు. కాబట్టి జాగ్రత్తగా నోటిచ్చేయండి. యోబు గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి దయచేసి. 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు. ఇటు చూడండి, పాతాళానికి ఏమంటున్నాడు? దిగిపోయినవాడు. ఆకాశానికి దిగిపోయినవాడు అంటారా? అంటారు. అంటే పాతాళం ఎక్కడుంది? క్వశ్చన్ ఏంటి? మొదటి ప్రశ్న ఏంటి? అసలు ఈ పాతాళం అనేది ఎక్కడుంది? మొదటి వచనంలో ఏం చదువుకున్నాం మనం? యెషయా గ్రంథంలో ఏం చదువుకున్నాం? లోతు ఎప్పుడు ఆడతాం? కాళ్ళ కింద ఉంటే. ఇప్పుడు రెండోది కూడా యోబు గ్రంథంలో ఏమంటున్నాడు? దిగిపోయినవాడు. పాతాళానికి దిగడం అంటే కూడా మన కాళ్ళ కింద ఉన్నట్టే కదా. ఏమ్మా? మన కాళ్ళ కిందే ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళము అన్నాడు. పాతాళం ఎక్కడుందట? క్రిందనుంది. ఉందా మీ బైబిల్ అన్నమాట? సామెతల గ్రంథం 15:24 ఏమని వ్రాయబడింది? క్రిందనున్న పాతాళం అన్నాడు. అంటే పాతాళం ఎక్కడుంది? మనకి చెప్తున్నాడు ఆయన, మీ కింద ఉందరా బై అని చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? పాతాళం ఎక్కడుందంట? మీ కింద ఉంది అంటున్నాడు. అమ్మా ఇంకా చూద్దాం, ఇంకా క్లారిటీ రాలేదు మనకి. ఇంకా చూద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి, 21:13 యోబు గ్రంథం. వారు శ్రేయస్సు కలిగి మనుషులట సుఖానుభవాలు కలిగి భూమి మీద తమ దినములు గడుపుతారట. కానీ చచ్చిపోతే ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగుదురు అన్నాడు. ఇక్కడ కూడా దిగుదురు అంటున్నాడు. అంటే కిందనే ఉంది, మన కిందే ఉంది. యోబు గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. ఇక్కడ చూడండి, పాతాళములోనికి దిగి వెళ్లకుండా, దిగి అన్నాడు. ఇక్కడ కూడా పాతాళములోనికి దిగి అన్నాడు. అంటే ఇది కిందనే. ఇంకా కొంచెం ముందుకే మనం వెళ్ళి ఆలోచించేద్దాం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 15వ వచనం. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గనుక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు. పాతాళమునకు ఏమైపోతారట? ఎక్కడ కూడా దిగే అన్నాడు. ఎక్కడ బైబిల్లో తేడా ఉండదండి. అర్థమవుతుందా? కొంతమంది పాతాళం మధ్యాకాశంలో ఉంటుందని బోధ చేస్తారు. పరదైసు పాతాళం ఎక్కడున్నాయంట? మధ్యాకాశంలో ఉన్నాయంట. అస్సలు బొత్తిగా ఎక్కడ ఎవిడెన్స్ ఉండదండి. కనీసం కామన్ సెన్స్ ఉండదండి. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. అది మనల్ని పట్టుకునేది, అది భయంకరమైంది అయినప్పుడు దాని నుంచి మనం తప్పించుకోవాలంటే అసలు ఎక్కడ ఉందో తెలియాలిగా.
అది ఎలాంటిదో తెలియాలిగా, దాని స్థితిగతులు ఏంటో అర్థం కావాలిగా, అందులోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియాలిగా. కాబట్టి అది భయంకరమైన మహాశక్తి. చెబుతున్నాడు, పాతాళంలోకి దిగిపోవుదురు అంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా 32:24 అక్కడ ఏలామును, 32:24 యెహెజ్కేల్లో అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టూనున్నవి అందరూ కత్తిపాలై చచ్చిరి. వారు సజీవుల లోకములో అంటే బతికుండగా ఎలా బతికారంట? భయంకరంగా బతికారంట. చచ్చిపోయేలోపు ఎలా చచ్చారంట? సున్నతి లేని వారే చచ్చారంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి మారు మనసు లేకుండా, మారకుండా, చెడును విడిచిపెట్టకుండా చచ్చారంట. ఆ చెడును విడిచిపెట్టకుండా చచ్చిపోతే ఎక్కడికి పోతారు? పాతాళములోనికి దిగిపోయిరి అని ఉందంటే ఇది కూడా ఎక్కడ ఉంది? కింద. ఇంకా డైరెక్ట్ స్పీచ్లో చెప్తారు. కింద అంటున్నారండి. ఆ మధ్య కూడా కొంతమంది శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు అంటారు వాళ్ళని, భూగర్భ శాస్త్రవేత్తలు, ఆ రష్యాలోనో ఎక్కడో భూమిని తవ్వుతా వెళ్ళారట. కొన్ని కిలోమీటర్ల దూరం తవ్వుకుంటూ వెళ్ళిపోతే వివిధ రకాల శబ్దాలు వినపడ్డాయంట. అర్థమైందా? ఈ వినడానికి బాగుంటాయిలేండి. వినపడేసరికి అది ఏదో కాదు, పాతాళములో వినపడుతున్న కేకలు, ఆర్తనాదాలు అన్నారు. ఈ శాస్త్రవేత్తలకు తెలియని విషయం ఏంటంటే అది సపరేట్ లోకం. మీకు అర్థమవుతుందా? మనం డోర్లు వేసుకుంటేనే లోపల అరిసే వాళ్ళ శబ్దాలు వినపడవు. అలాంటిది భూమి అనేది ఈ విశ్వంలో ఒక గ్రహం. వినాలి మీరు, ఇదంతా విశ్వం అండి. ఇప్పుడు ఈ స్పేస్ అంతా ఏమనుకుందాం మనం? ఇది విశ్వం, విశాలమైన విశ్వం. ఈ విశ్వంలో ఈ కెమెరా స్టాండ్ లాంటిది భూమి. అర్థమైంది మీకు? అంటే ఈ విశ్వంలో భూమి ఒకటైతే, సూర్యుడు ఒకటైతే, చంద్రుడు ఒకటైతే, గురుడు ఒకటైతే, భూమి కింద కాదు అది ఉంటా. ఈ విశ్వానికి సంబంధం లేదు అది. పాతాళం అనేది ఏంటి చెప్పండి? అసలు ఈ విశ్వానికి, ఈ విశ్వంలో ఉన్న గ్రహాలకు సంబంధం లేనిది. అది సపరేట్ లోకం. అసలు ఈ విశ్వానికి సంబంధం లేదు. అలాంటిది ఎలా వినపడుద్ది? ఈ విశ్వంలో ఉన్న చంద్రగ్రహంలో శబ్దాలే వినపడటం వల్ల, ఈ విశ్వంలో ఉన్న బుధుడు గ్రహంలో ఉన్న శబ్దాలే మనకు, గురుడులో ఉన్న శబ్దాలు, శనిలో ఉన్న శబ్దాలు, ప్లూటోలో ఉన్న శబ్దాలే వినపడటం లేదు మనకి. అలాంటిది అసలు ఈ విశ్వాన్ని దాటి వేరే లోకం అంటే ఎలా నువ్వు ఎంత భూమిని మొత్తం శివరాకర దువ్వేసి నీ వినపడదు. అయిన దొంగ మాటలు నమ్మకండి. మరి ఎక్కడుంది అంటున్నాడంటే చెప్పగానే చెప్తున్నాడు, కింద ఉందన్నాడు. అది సపరేటు లోకం. ఈ భూగ్రహానికి కింద ఉంది, భూమికి క్రింద ఉంది. భూమికి క్రింద ఉంది అనగానే భూమి పొరల్లో ఏ అంచులో ఉందని అడగండి. భూమి విశ్వంలో ఒకటి, అలాగా చాలా ఉన్నాయి గ్రహాలు, మనకు తెలిసినవి 9. ఈ విశ్వం దాటి కిందికి పోతే మనం భూమి పైన ఉన్నాం కాబట్టి భూమి క్రింద అని ఎందుకన్నాడంటే భూమి క్రింద ఒక లోకం ఉంది అని చెప్పడానికి. అంతేగాని భూమి క్రింద స్పేస్ ఉంది, ఆ స్పేస్లో మరొక లోకం ఉందని కాదు. ఈ స్పేస్కి అసలు అది సంబంధమే లేదు. అందుకే బైబిల్లో రాయించాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీల సమూహమును గూర్చి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు. ఎవరంట వీళ్ళు? ప్రసిద్ధి నొందిన, మన ఇంగ్లీష్లో ఏమైనా చెప్తారు మీరు? సెలబ్రిటీస్. ఎవరంట వీళ్ళు? సెలబ్రిటీలు అంట. ఈ సెలబ్రిటీలు అందరూ ఎక్కడున్నారంట? మొన్ననే అమెరికాలో ఏ ప్రాంతం తెలుసు అది మీకు? తగలబడిపోయింది కదా. అందరూ సినిమా యాక్టర్లే ఉంటారు అక్కడ. జూబ్లీ హిల్స్ అనగానే హైదరాబాద్లో ఎవరు ఉంటారు అక్కడ? ఫిల్మ్ సిటీ అనగానే ఎవరు ఉంటారు అక్కడ? సెలబ్రిటీలు, యాక్టర్లు. అలాగే అమెరికాలో కూడా ఒక ఏరియా మొత్తం సినిమా యాక్టర్లే ఉంటారు. ఏమండి, ఏమన్నా తెలుసా పేరు? చెప్పునానా? ఫ్లారిడా మొత్తం తగలబడిపోయింది. ఈ సెలబ్రిటీలు పిల్లలందరూ ఎక్కడ ఉంటారంట? వారి కుమార్తెలు కుమారులు అందరూ ప్రసిద్ధి నొందిన జనముల పిల్లలు భూమి కిందికి దిగిపోతారు. భూమి కింద ఏం చేశారంటే అక్కడ ఏమైనా ఇల్లు కట్టుకున్నారా, అక్కడికి ఎందుకు వెళ్ళారో అని అనకండి.
భూమి క్రిందనున్న పాతాళము అన్నాడు. క్లియర్ అయిపోయింది. ఇంతవరకు లోతు అన్నాడు, ఇంతవరకు కింద అన్నాడు, ఇంతవరకు దిగిపోతారన్నాడు. టోటల్గా వచ్చేసరికి అల్టిమేట్గా ఏం చెప్పాడు? పాతాళం ఎక్కడో లేదు, భూమి కిందది సపరేటు ఒక లోకం అన్నాడు. ఇప్పుడు ఒకటి తేలింది. పాతాళం అనేది అది భయంకరమైన మహాశక్తి. అది పాపం చేసిన వారిని అందరినీ పట్టుకుంటుంది. రైట్. మరి దాని నుంచి మనం తప్పించుకోవాలంటే అది ఎక్కడుందో ముందు మనకి తెలియాలి కదా. తెలిసింది. ఏం తెలిసింది? బైబిల్ ఏం చదివిస్తుంది? దేవుడు ఏం రాయించాడంటే అది భూమి క్రింద ఉంది, అది సపరేట్గా ఒక లోకము. మరణించిన వాళ్ళందరూ ఖచ్చితంగా లోకాన్ని టచ్ చేసి వెళ్ళాల్సిందే. యేసు ప్రభు కూడా ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకం వెళ్ళిపోయాడు. పాతాళ లోకంలో ఏ భాగానికి వెళ్ళిపోయాడు? పరదైసులోకి వెళ్ళిపోయాడు. పాతాళంలో కూడా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పరదైసు, 2 పాతాళం. ఈ రెండింటికి మధ్యలో ఏముంది? పెద్ద అగాధం ఉంది. అంతే. రైట్. విషయానికి వద్దాం. ఇప్పుడు పాతాళం ఎక్కడుందో తెలుసుకుందాం. రెండోది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాంట్లో పరిస్థితులు ఎలాగుంటాయి, పాతాళపు స్థితిగతులు ఎలాగుంటాయి. ఎరా ఎక్కడికి వెళ్ళావు అని అంటే సెంట్రల్ జైలుకి వెళ్ళి వస్తున్నానండి. సెంట్రల్ జైలు ఎలాగుంటుంది? ఎలాగుంటుంది ఏం చెప్పాలి? అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయో అనుభవించి వస్తున్నాడు కదా. మరి బెయిల్ మీద తీసుకొస్తున్నారు అని అడిగితే చెప్తాడు అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయని. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? పాతాళం ఎవరైనా వెళ్ళొచ్చారేటి? ఉన్నారు వెళ్ళొచ్చిన వాళ్ళు. లోకాసు వార్త 16వ అధ్యాయం. మరి వెళ్ళొచ్చిన వాళ్ళు అడిగితేనే కదా బాగా క్లియర్గా చెప్తారు. 23 నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు పాయింట్స్ వైజ్ రాసుకోండి. నేను చెప్పిన మాట రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. ఎలా రాసుకోవాలి? పాతాళంలో పరిస్థితి రెండోది, ఇది రెండోది హెడ్డింగ్ అనమాట. మొదటిది ఏంటి? అది ఎక్కడుంది. రెండోది ఏంటి? పాతాళపు పరిస్థితులు ఎలాగుంటాయి, పాతాళంలో స్థితిగతులు ఎట్లుంటాయి. ఒక్కొక్కటి జాగ్రత్తగా రాసుకోండి. నేను చదువుతాను. లోకాసు వార్త 16:23లో అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. అమ్మ వినండ్రా, 2 కనపడుతున్నారు, ధనవంతుడు, లాజరు. ధనవంతుడు చచ్చి ఎక్కడికి వెళ్ళిపోయాడట? పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళంలో ఎలాగుందంట? బాధపడుచు. రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? పాతాళంలో పరిస్థితి ఎలాగుంటుంది? బాధ. సుఖం అనేది ఏ మూలన, ఏ కోశాన, ఏ విధంగానూ ఉండదు. సంతోషం అనేది ఏ మాత్రం దొరకని ప్లేస్ ఏదంటే పాతాళం. ఎప్పుడు బాధేనా? ఎప్పటికీ బాధే. ఒక పావు గంట నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అనడానికి లేదు. పావు గంట కాదు కదా, పావు నిమిషం కూడా లేదు. అంటే పాతాళం ఎంత భయంకరమైందో మీరు ఆలోచించండి. ఆ మహానుభావుడు మనం అక్కడికి వెళ్లకుండా ఉండాలని మన కోసం వచ్చి చచ్చిపోయాడు ఆయన. మనకు అది అర్థం అవ్వట్లా. పాతాళంలో ఏముంటుందట? ఆల్రెడీ పడ్డోడు చెప్తున్నాడు. ఏముందంట? పాతాళంలో బాధ. రెండో పాయింట్ నోట్ ఇచ్చేయండి. 24 వచ్చి నేను చదువుతాను. బాధ అనేది మొదటి మాట. ఏమండి? 24 నేను చదువుతాను. తండ్రివైన అబ్రహామా అడుగుతున్నాడు, ధనవంతుడు అడుగుతున్నాడండి ఆ పాతాళంలో బాధపడుతూ, నా యందు కనికర పడి అన్నాడు. ఏం పడి? రాసుకోండి. రెండోది కనికరం ఉండదు అక్కడ. అబ్రహాం ఏమైనా కనికర పడ్డా? పోనీ కనికర పడ్డా పని అవుద్దా? ఏమ్మా, అయ్యా నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి రాకుండా ఉండాలంటే ముందు నన్ను పంపించేయండి అక్కడికి, నేను వెళ్ళి మా బ్రదర్స్తో చెప్పొస్తానండి. నువ్వే జరగదన్నాడు. అంటే ఏముండదు అందులో? కనికరం ఉండదు. కనికరం లేని లోకం ఏదండి చెప్పండి? పాతాళం. ఇంకా కొంచెం ముందుకు వెళదాం. దయచేసి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచిన నాలుకను చల్లార్చు. నాలుక చల్లార్చు అంటే ఏంటిది? దాహం. ఏం లోకం అది? దాహం తీరని లోకం. చూడండి, ఈ ఎండాకాలం వచ్చేది, ఎండనబడి వచ్చేవాడికి ఏమండి బిర్యానీ చేసి తింటావా అంటే తిండవు. మరి ఏం తింటాడు? చెమ్మని నీళ్ళు బాబు, ముందు బతికేస్తాను. దాహం.
దాహం ఒక్క పావు గంట లేట్ అయితేనే మనం ఇక ఇక చూడండి, ఈసారి న్యూస్లో వస్తూ ఉంటాయి, ఎండ దెబ్బ, వడదెబ్బ, తొడదెబ్బ అని దెబ్బలు వచ్చేస్తూ ఉంటాయి. ఎడదెబ్బ, ఈ వడదెబ్బ తగిలి కొంతమంది చచ్చిపోయారు, ఎండదెబ్బ అలాగ వస్తూ ఉంటాయి. నీకు కొంచెం సేపటికే అంత దాహం వేసి అలా సొమ్మసిల్లి పడిపోతే ఇక 24/7 ఏముంటుంది అక్కడ? దాహమే దాహం. ఎంత భయంకరమైన లోకమో ఆలోచించండి. తర్వాత ఎన్నైనా ఇప్పటికీ 4వది రాసుకోండి. నేను ఈ అగ్నిజ్వాలలలో అన్నాడు. అంటే పాతాళంలో ఏమున్నాయి? అందరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. అంటే ఏంటి అయ్యి? ఏమ్మా నేను అక్కడ ఆగానంటే ఏదో ఉంటుందండి. మరి మీరు చెప్పండి, అగ్నిజ్వాలలు అంటే మీకు తెలిసినవి చెప్పండి. ఇక్కడ ఒక అమ్మ మంటలు అన్నారు. ఇంకా అగ్నిజ్వాలలు అంటే మంటలు అంటే ఏంటి? ఆరని మంటలు. ఇంకా పాతాళంలో నిప్పు ఉంటుందండి. మీకు అర్థమైందా నా భాష? నిప్పు శరీరాన్ని కాల్చగలదు. మరి పాతాళానికి వెళ్ళే వాళ్ళందరూ ఎవరు? శరీరాలా? కాదు, ఆత్మలు. ఆత్మను మన నిప్పు కాల్చగలదా? ఏటమ్మా, కాల్చలేదు. మరి ఇక్కడ ఏంటి అగ్నిజ్వాలలు అంటాడు? చూడండి, ముందుకెళ్దామే. పరమగీతాలు అగ్నిజ్వాలలు అనగానే మీరు బాగా, అందుకని బాగా వినండి అంటాను. అగ్నిజ్వాలలు అనగానే భూమి మీద నువ్వు పొల్లెట్టి మంటెట్టి, ఆ పొల్ల మంట, గ్యాస్ ఎట్టి మంటెట్టి గ్యాస్ మంట, ఈ మంటలు కాదు. భోగి మంట, ఈ మంటలు, ఈ జ్వాలలు కాదు. నీకెందుకు ఈ భూసంబంధమైన పదం వాడాడంటే దేవుడు, భూమి మీద ఉన్న అగ్నిజ్వాలలు శరీరానికి తగిలితే ఎంత బాధో అర్థమవుతుంది మీకు. భూమి మీదనున్న ఈ అగ్నిజ్వాలలు శరీరాన్ని కాలిస్తే ఎంత బాధో. మొన్ననే ఒక 20 మందికి కాలిపోయారు ఆ వేట్లపాలెం పరిసర ప్రాంతాల్లో. బాణాసంచా ఫ్యాక్టరీకి సంబంధించి ఏదో జరిగి ఎంతమంది చనిపోయారు? ఆ లైవ్ ఫుటేజ్ మీరు చూస్తే ఇంకా పూట బో తినరు మీరు. అర్థమైందా? ఒంటి మీద నూలు పోగులేదు, ఒంటి మీద నూలు పోగులేదు. 70% కాలిపోయి ఈ తొక్కంతా ఊడి ఏడబడితాడు. సొక్క సినిగిపోతే ఆలకాడుద్దు, చూశారు సినిగిపోయిన సొక్క. అలాగ తోలు ఆలకాడుతుంటే అక్కడక్కడ తెల్ల మచ్చలు, తెల్లదొరలు కాదోళ్ళు. తొక్క ఊడిపోతే లోపల ఉన్న పొర కనపడుతుంది. వాళ్ళు అరుపులు వింటుంటే, బాబోయ్ తీసుకెళ్ళండి రోయ్, తొందరగా బతికేస్తాం బాబోయ్ అని అరుస్తుంటే గుండె నీరైపోద్ది. భూమి మీద నువ్వు తయారు చేసుకున్న మంట నీ శరీరానికి తగిలితేనే ఎంత బాధ అయితే, ఎంత బాధ ఉంటుందో, ఆ బాధను వ్యక్తపరచడానికి జ్వాలలు, అగ్ని, మంట అన్నాడు తప్ప అది భూ సంబంధమైన మంట కాదు. కంటికి కనిపించే మంటలో జ్వాలలు కాదు. మంటలతో జ్వాలలతో పోల్చాడు. ఎలాగంటే శరీరం ఈ మంటతో కాలిస్తే ఎంత బాధ ఉంటుందో, అగ్ని అనే పదం మీకు మంట, కాలేది, బాధించేది అని మీకు అర్థం కావడానికి, అలాంటి బాధ ఆత్మకు ఉంటుంది అని చెప్పడానికి. అని బైబిల్లో ఉందా అంటే ఉంటుంది, మనం చదవం అంతే. చూడండి దయచేసి, ఇక్కడ అగ్నిజ్వాలలు అన్నాడు. అగ్నిజ్వాలలు అంటే భూ సంబంధమైనవి కాదని చెప్పాను. ఎందుకు కాదన్నానంటే భూ సంబంధమైనది శరీరాన్ని తగలబెట్టగలదు తప్ప ఆత్మను కాల్చలేదు. మరి ఆ అగ్నిజ్వాలలు అంటే ఎలా ఉంటాయని అంటే బాధను వ్యక్తపరచడానికి ఆ పదప్రయోగం వాడాడు అని మీరు ఎలా చెప్పగలరండి అంటే బైబిల్లో పరమగీతాలు 8వ అధ్యాయం 6వ వచనం. పరమగీతాలు 8వ అధ్యాయము 6వ వచనం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఈర్ష్య ఎలాంటిదంట? పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు, పాతాళపు జ్వాలలు అగ్ని జ్వాల సమానములు. ఏమన్నాడు? పాతాళములో ఉండే జ్వాలలు అగ్ని జ్వాలలు కాదు, భూమి మీద ఉండే అగ్ని జ్వాలలు కాదు. మరి ఏంటంటే
అగ్ని శరీరాన్ని కాలిస్తే ఎంత బాధ ఉంటుందో అంత సమానం ఆత్మ బాధ పాతాళంలో. మళ్ళీ చదవండి, ఎంత బాగా రాయించాడు. దాని జ్వాలలు అగ్ని జ్వాలలతో సమానం తప్ప అగ్ని జ్వాలలు కాదు అన్నాడు. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. సరేనండి పాస్టర్ గారు, నేను డైరెక్ట్గా వెళ్ళి ఈ మూలన పడ్డాను పాతాళంలో. వింటున్నారా? ఏ మూలన పడ్డాను? ఈ మూలన పడ్డానండి. నాకు ఒడ్డు లేకపోతే దరి ఏమంటారు మీరు దీన్ని, అంచు దగ్గరగా ఉంది కాబట్టి కోత ఎలాకలా పరిగెత్తేసి కొంచెం గట్టు కూర్చుంటానండి అని అనుకుంటారేమో. అర్థమవుతుంది మీకు? దానికి అంచులు ఉండవు. నువ్వు పరిగెడతా ఉంటావు కానీ అంచు కనపడదు. ఎందుకు? పక్కనే బంగాళాఖాతం ఉంది కదా, కొంచెం లోపలికి వెళ్ళండి, కొద్దిగా ఒక 4-5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళండి, మీకు అంచులు కనపడవు. అర్థమవుతుంది మీకు? ఇంకా బాగా ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు లోపలికి వెళ్ళి ఒకరిని అక్కడ వదిలేసి వచ్చామనుకోండి, ఏమైపోతాడు? ఎంతసేపు ఈత కొడతాడు? అక్కడే ఒక 5-10 నిమిషాల్లో కొట్టి గిలగిల కొట్టేసుకుని ఈతరానోడు ఏం చేస్తాడు? గిలగిల కొట్టేసుకుంటాడు. ఊపిరాడుద్దా? ఊపిరాడదు. ఎనికి బేకాల ముక్కుతో ఏటిది? గాలి. గాలిలో ఉన్నాడా నీళ్ళలో ఉన్నాడా? ఇప్పుడు ముక్కులకి ఏమి వెళ్ళిపోతాయి? ఎనికి బీకినా నీళ్ళే పోతాయి, ముందుకు ఎక్కినా నీళ్ళే వస్తాయి. ఊపిరాడకు చచ్చిపోతాడు. ఎంత బాధగా ఉంటుందండి నీళ్ళలో గిలగిల కొట్టేసుకోవటం, చచ్చిపోవడం అంటే చాలా బాధ. ఇది మీకెందుకు చెప్పానంటే, ఎదురుగా సముద్రం ఉంది కాబట్టి పాతాళంలో కూడా అలాగే ఉంటుంది. నీకు అంచు దొరకదు. పరిగెత్తి వెళ్ళి ఒక ఒడ్డున కూర్చుందాం, వెళ్ళి ఒక అంచును కూర్చుందాం అనుకోవడానికి నీకు అంచు దొరకదు, అంచు కనిపించదు. సముద్రం లాంటిది. అందుకే రాయించాడు. అది కూడా చూడండి దయచేసి. అందరూ బైబిల్లో పొంచేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 8వ వచనం. దాని స్థితిగతులు ఎలాగుంటాయి అనుకుంటున్నారు? ఏమాత్రం కొంచెమైనా మీకు బుద్ధి ఉంటే, ఏమాత్రం కొంచెమైనా మీకు జ్ఞానం ఉంటే, ఏమాత్రం మీకు కొంచెమైన ఇంకితం ఉంటే దీని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయాలి మనం. లేకపోతే మనం చేసిన భక్తి అంతా వేస్ట్. ఎన్ని సంవత్సరాలు శిలువ ధ్యానాలు చేసినా, ఎన్ని సంవత్సరాలు ఉపవాస కూడికలు ఏర్పాటు చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు మనం భక్తి సాగించిన, దీన్ని తప్పించుకోలేనప్పుడు మనం బుద్ధి లేని వాళ్ళమే. ఇందాక మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచును. దేన్ని తప్పించుకోవాలని? భూమి క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకొని బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? పరలోకానికి పోవు జీవ మార్గమున నడుచుకుంటాడు. దాన్ని తప్పించుకునేవాడే బుద్ధిమంతుడు. అందుకంటున్నాడు చూడండి, సముద్రం లాంటిది అది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం. నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చిన వారి వలె నీవు సత్తువు. పాతాళాన్ని దేంతో పోల్చాడు? ఎందుకంటే అంచులు దొరకవు. ఎంత ఈత కొట్టినా నీకు ఒడ్డు కనిపించదు, దరి కనిపించదు. పాతాళంలో ఎంత పరిగెత్తినా కూడా నీకు దరి కనిపించదు. కనిపించకపోగా నీవు ఉన్న చోట కూడా కనిపించదు. ఎందుకంటే అది చిమ్మ చీకటి. అందుకనే అంటాడు కదా, అన్ని కాళ్ళు కట్టేయండిరా, వెలుపట చీకట్లో పడేయండి అంటాడు. పెండ్లి వస్త్రములు లేని వీణ్ణి ఏం చేయమంటున్నాడు? కాళ్ళు కట్టి వెలుపట చీకట్లో పడేయండి అంటాడు. అక్కడ ఏముంటుంది? భయంకరమైన చీకటే. ఒక అరగంట ఎండాకాలం కరెంటు పోతే రాత్రులు గిల్ల కొట్టేసుకొని బయటకు వచ్చి తువ్వాలతో రౌండ్ తిప్పేస్తూ ఉంటాం కదా, సిక్కులలాగా బల్లెని తిప్పుతూ ఉంటాం తట్టుకోలేక. అలాంటిది ఇంకా పాతాళంలో పరిస్థితి అంటే అక్కడ కరెంట్లు, ఎల్ఈడి బల్బులు, ఏసీలు ఏముండవు, చీకటి తప్ప. సముద్రంతో సమానం. రండి టెక్స్ట్కి వచ్చేయండి. 24వ వచనం 16వ అధ్యాయము లూకాసు వార్త 16వ అధ్యాయం 24లో అంటున్నాడు, లాజరును పంపయా, అగ్నిజ్వాలలు లేత పడుతున్నాను. తర్వాత అగ్నిజ్వాలల్లో ఎన్ని పాయింట్లు అయినా అక్కడికి 4, 5 రాసుకోండి. యాతన. పాతాళంలో ఏముంటుంది? యాతన పడుచున్నాను అన్నాడు కదా. అంటే ఏముంటుంది? యాతన. యాతన అంటే అర్థం ఏంటి? తీరని బాధ. రాసుకోండి. యాతన అంటే అర్థం ఏంటి? తీరని బాధ.
బాధకి ఇక ముగింపు లేదు. యాతన అంటే ఇదే. ఆ బాధకి ఇక ముగింపు, ఎండింగ్ అనేది లేదు, ఫుల్ స్టాప్ అనేది లేదు. అది నిత్యము జరిగే ప్రాసెస్. అందుకని యాతన అన్నాడు. ఇంకా ఏముంటాయి అక్కడ? యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పును. తర్వాత పాయింట్ రాసుకోండి, ఏంటది? కేకలు. పాతాళంలో ఏముంటాయి? మనకి పెళ్ళిళ్ళల్లో డీజే బాక్సులు కదా, ఫంక్షన్లలో డీజే సౌండ్లు కదా, కెవ్వు కేకలు. ఈ భూమి మీదే కాదు, సత్యాకు కూడా ఏముంటాయి? సత్యాకు మొత్తం టోటల్గా కేకలే. సత్యాకేటి మొత్తానికి కేకలే. ఎక్కడా? ఇల్లు తగలబడితే ఒక 10 మంది అరిస్తేనే మనం ఇక్కడ తట్టుకోలేం, చెవులు మూసేసుకుంటాం. అలాగా కోట్ల మంది ఒకేసారి అరిసేస్తా ఉంటే ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? అయ్యి బాబోయ్, ఆ ఆర్తనాదాలు వినడానికి అగోచరంగా ఉంటాయి. ఇంకా పాతాళంలో పరిస్థితి ఎలాగుందో చూడండి దయచేసి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు ఈ భూమి మీద నీ చేతికి వచ్చిన పని. ఇదిగో రేపు సువార్తకి వెళ్తున్నాం. నీ చేతికి వచ్చిన పని, నువ్వు చేయగలిగిన పని, నువ్వు చేయగలిగిన సహాయం. అందుకే నేను నిస్సిగ్గుగా అడుగుతాను, ఎందుకంటే నేనేం సిగ్గులేని పని చేస్తలేదు. అమ్మ మీ పాత బట్టలు ఉండరా, తప్పేముంది? సిగ్గుపడాల్సిందేముంది? మీకు చేతనైన పని. అందుకే నేను క్యాప్షన్ పెడతాను, వెళ్ళండి లేదా వెళ్ళేవారిని పంపండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అదే వ్రాయబడింది 3:4. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో, పౌలు అంటున్నాడు, సువార్త పనిలో ఆ స్త్రీలు నాతో కూడా ప్రయాసపడ్డారు. నాకు జీవగ్రంథంలో పేరుంది. నేను పనిచేస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు నాకు సహకరించిన స్త్రీలకు కూడా జీవగ్రంథంలో పేరు రాయబడింది. సేవ చేసే నాకొక్కడికే కాదంట జీతం, నన్ను పంపించడానికి ప్రోత్సహించిన వారికి కూడా సమానమైన జీతం. దేవుడు పక్షపాతి కాదు. అందుకే ఇక్కడ రాయించాడు చూడండి, భూమి మీద బతికుండగానే చేయండి ఏదైనా కూడా దేవుడి కోసం. చచ్చాక చేద్దాం అనుకుంటే అవదది, జరగదట. చచ్చాక చేసేదేముంది? ఏమి జరగదంట. శక్తి లోపం లేకుండా భూమి మీదనే నువ్వు చేయగలిగింది చెయ్యి. దేవుని కోసం చెయ్యి, దేవుని కోసం కష్టపడు, వెళ్ళు లేదా వెళ్ళేవారిని పంపించు, నీ వంతు పని చేయి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏదైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటు. నువ్వు చచ్చిపోయాక పాతాళానికి వెళ్ళిపోతావు, అక్కడ పని ఉండదు. అక్కడ ఏముండదు? ఇంకొక దుర్బోధ కూడా ఉంది. ఏమన్నా తెలుసా? పాతాళంలో ఉన్న ఆత్మలకి సువార్త చెప్పడానికి వెళ్ళాడంటే యేసుప్రభు. పేతురు రాసిన పత్రికలో ఉన్న సందర్భాన్ని తీసి నోహు కాలంలో చనిపోయిన ఆత్మల గురించి మాట్లాడుతూ ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి అక్కడ ఉన్న ఆత్మలకు ఏం చేశాడట? సువార్త చెప్పేశాడు. అది భూమి మీద జలప్రలయానికి ముందటి దినాల్లో జరిగిన సందర్భం, భూమి మీద జరిగిన సందర్భం. యేసుప్రభు చచ్చి వెళ్ళిపోయింది పరదేశంలో పాతాళంలో ఉన్నోళ్ళకు సువార్త చెప్పి మార్చేయడానికి కాదు. అర్థమవుతుంది మీకు? అక్కడ సువార్త విని మారే పని అయితే ఇంకెక్కడ దేవుణ్ణి నమ్ముకోవడం ఎందుకు? అసలు చాయిస్ లేదు. అందుకే రాయించాడు చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి దయచేసి. అక్కడ పని ఉండదయ్యా, అక్కడ పని ఉండదయ్యా. చేద్దామనే ఆలోచన నీకున్న, చేయడానికి పని అయితే ఉండదయ్యా. ఇంకేమన్నాడు? అక్కడ ఉపాయం ఉండదయ్యా. అది ఏ లోకం అంటే ఎలాంటి లోకం అంట? పని లేని లోకం. అలాగే ఏమన్నా ప్రశాంతంగా పడుకోవడానికి ఉందా? విశ్రాంతి లేదు. ఆ తర్వాత ఏమన్నాడు? ఉపాయం లేదు అక్కడ. పోనీ ఎలకల తప్పించుకుందాం అన్నా కూడా పని అవ్వదట. ఇంకేమన్నాడు? ఇక్కడున్న నీ పల్లతుకులు, ఇక్కడున్న నీ ఏషాలు, నీ తెలివితేటలు అక్కడ జల్లవు. ఇక్కడైతే ఎవరినైనా మోసం చేయొచ్చు, ఇక్కడనైతే ఎవరినైనా బెదిరించుకొని ఉదిరించుకొని తినేయచ్చు కదా. ఇక్కడైతే ఏమైనా చేయొచ్చు, కానీ అక్కడ ఏమైవి నీ తెలివితేటలు ఏం పనిచేయవు. అక్కడ ఎలాంటి భయంకరమైన లోకం చూడండి. అక్కడ జ్ఞానం కూడా, భూ సంబంధమైన జ్ఞానం అక్కడ ఉండదు. మంచి లోకం అయితే. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను నేను? రెండో పాయింట్. రెండోదేంటి? పాతాళపు స్థితిగతులు, పరిస్థితులు ఎలాగుంటాయండి అని అంటే బైబిల్ చెబుతోంది. ఫస్ట్దేంటి?
పాతాళం ఎక్కడ ఉంటుందండి అంటే భూమి క్రిందది సపరేట్ లోకం ఉన్నది. ఆ పాతాళ పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే ఎన్ని పాయింట్లు ఉన్నాయి చూడండి. ఇంకా ఎలాగ ఉంటుందో పాతాళంలో చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 20వ వచనం. భోజనం చేసి వచ్చారా మీరు? భోజనం చేసి వచ్చిన వాళ్ళు నా వైపు చూసి చేయొత్తండి సిగ్గుపడకుండా. భోజనం చేసి వచ్చిన వాళ్ళు సిగ్గుపడద్దు. నువ్వు సాత్వి ఎత్తాడు, చాలా వందనాలు నాన్న. ఇంకెవరు ఉన్నారు? అక్క వెనకాల ఎవరైనా ఎత్తారండి? అదిగో అక్క సత్యవతి అక్క ఎత్తింది, వందనాలు. ఇప్పుడే భోజనం చేసి వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు వెంటనే భోజనం పెట్టండి, తింటారా? ఎందుకని? తృప్తిగా కడుపు నిండింది కదా. తృప్తి అనే పదానికి తీసుకొచ్చాను నేను, ఎందుకంటే ఆల్రెడీ కడుపులో ఏముంది? ఉంది కాబట్టి మళ్ళీ వేస్తే ఎక్కదు. రైట్. ఇప్పుడు పాతాళ పరిస్థితి అంటూ మీరు చూడండి దయచేసి. పాతాళం పరిస్థితి ఎలాగ ఉంటుందంటే, పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి కానేరదు. తృప్తి కానేరదు. పాతాళానికి ఏముండదంట? తృప్తి లేదంట. పాతాళానికి ఏముండదంట అంటే అర్థం ఏంటి? అది ఎంతమంది వచ్చినా వద్దందట. చచ్చిపోయి పాతాళానికి ఎంతమంది వెళ్తున్నా కూడా ఇంకా చాలండి బాబు, ఇప్పటికే ఒక 800 కోట్ల మంది అయ్యారండి, ఇంకొద్దండి, నాకు పడతలేదు, నాకు సరిపోతలేదు, ఖాళీ లేదు అన్నట్టు. అది పాతాళం ఏమందట? ఖాళీ లేదండి, సరిపోదండి, ఎక్కువైపోయారండి అని అందంట. ఎంతమంది వచ్చినా కూడా ఏమంటదంట? ఇంకా నాకు సరిపోతలేదంటే అర్థం ఏంటి? నాకు తృప్తి, నా దాహం ఇంకా, నా ఆకలి ఇంకా. అమ్మ బాబోయ్, ఎంత భయంకరమైన లోకం. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం. జలగకు ఇమ్ము ఇమ్ము అని 2 కూతుర్లు ఉన్నారు. ఏమండి? తృప్తి పడనివి 3 ఉన్నాయి. బాగా వినండి. తృప్తి పడనివి 3 ఉన్నాయి. తర్వాత పాయింట్ బాగా నోటీస్ చేయండి. చాలును అని పలకనివి 4 ఉన్నాయి. ఏం చేయమంట? ఈ 4 నాకు చాలు అని అనవట. ఈ 4 ఏం చేయవట చెప్పండి? నాకు చాలు, ఇంక వద్దు బాబాయ్ అని అనవట. అందులో నంబర్ 1 ఏముందో చూడండి. ఆ చాలు అని అనవు. అవి ఏమంటే చాలు అని అననివి మొట్టమొదటిది పాతాళం అన్నాడు. పాతాళం ఏమందట? నాకు చాలండి అని అందంట. రెండోది ఏమన్నాడు? కనని గర్భం. కనని గర్భం ఏమందట? అసలు పిల్లలే పుట్టలేదు కదా, చాలని ఎలాగంటది పాపం? కనాలని ఆశపడుతుంది. చాలని అంటదా కనని గర్భం? అందట. చూడండి బైబిల్ ఎంత చక్కగా చెప్తుంది. మూడోది నీరు చాలు అనని భూమి. భూమి కూడా ఏం చేయదట? చాలు అందట. ఇంత వర్షం పడుతుంది కదండి, ఏమండి? పడ్డది పడ్డట్టు ఇంకిపోకుండా భూమి మీద ఉంటే మనం ఉంటాం భూమి మీద? మాట్లాడండి. మరి ఏం చేస్తుంది? తాగేస్తుంది. ఏ సంవత్సరం వర్షం పడ్డా ఇంకా చాలండి అని అంటదా? ఎప్పుడు పడ్డా తాగేస్తా ఉంది, ఇంకా కావాలని రుజు వస్తూనే ఉంది. చాలు అందట నీటిని భూమి. నీరు చాలు అనని భూమి. తర్వాత చాలు అనని అగ్ని. మీరు ఎక్కడన్నా ముట్టించేసారనుకోండి, ఈ కోతకాలు ఆగిపోతానే అని అందంటది. మరి ఏం చేస్తుంది? అవకాశం ఉన్నంత వరకు తగలేసుకుంటే వెళ్ళిపోవటమే దానికి. ఈ మధ్యలో బంగారం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, బీరువాలు ఉన్నాయి, ఈ ఇంట్లో వీటి వరకు ఇలా సపరేట్గా ఈ మూల నుంచి కాలుకుంటూ పోదాం అనుకోదు అది. రైట్. సో బైబిల్ మనం చదువుతుంటే మనకి ఏమర్థం అవుతుందంటే పాతాళానికి తృప్తి ఉండదు. చివరిగా ఒక మాట చెప్పి కొంచెం నేను 3వ పాయింట్కి వెళతాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున, అదే పాతాళం, వారి పురుగు చావదు. పురుగు చావదు అంటే మన ఆత్మ, నరుని ఆత్మ. పాతాళం ఏమవుదంట? ఆత్మ ఏమవుదంట? అమ్మ చెప్పండి రా, ఆత్మ ఏమవదు? మార్కు సువార్త 9:48. పురుగు ఆత్మ. ఆత్మ ఏమవదంట? మన ఆత్మ చచ్చిపోదు. ఆత్మకు చావు లేదు కదా, ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ, నరుడులో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం, ఆయన బోధగా మనలోకి వచ్చింది కదా. కాబట్టి మన ఆత్మకు చావు ఉంటే ఎవరికి చావు ఉన్నట్టు? దేవునికి కూడా చావు ఉన్నట్టే. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుని. మీకు తెలుసు కదా, 2వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండంలో దేవుడు నేలమంటి నుండి నరుని సృజించి వాని నాసికారంధ్రములలో జీవా
ఆత్మను ఊదగ నరుడు, జీవవాయువును ఊదగ నరుడు జీవాత్మ. మనలోకి ఆత్మ ఎవరిలో నుంచి వచ్చింది? మనలో ఉన్న ఆత్మకు చావు ఉంటే ఎవరికి కూడా ఉన్నట్టు? అది అంటే ఆత్మకి ఏమీ లేదు, చావు లేదు. ఆ పాతాళంలో ఆత్మకు చావు లేదు. తర్వాత చూడండి, చదవండి. అగ్నికి కూడా ఆరిపోయే గుణం లేదు అక్కడున్న అగ్నికి. మరి ఇక్కడున్న అగ్నికి ఆరిపోయే గుణం ఉంది, మరి అక్కడున్న అగ్నికి ఆరిపోయే గుణం లేదు అన్నాడండి. అంటే మనలో ఉన్న శక్తి ఆత్మ, మనలో ఉన్న ఆత్మ ఏంటి? అది శక్తి, అది చావదు. బల్బు కాలిపోద్ది, ఏమంటాం? బల్బుని చూసి ఏమంటాం మనం? మాడిపోయిందండి. మీరేమంటారు? బల్బు ఏమైపోయింది? మాడిపోయిందంటాం, మాడిపోయిందంటాం అంటావా? అంతేనా? కరెంటు మాడిపోయిందంటావా? కరెంటు మాడదు. ఏం మాడుద్ది? బల్బే మాడుద్ది. ఎందుకంటే కరెంటు మెటీరియల్ కాదు, అది కనిపించని శక్తి. బల్బు మెటీరియల్ కాబట్టి ఏమైపోద్ది? మాడిపోద్ది. ఇక్కడ ఆత్మ కూడా పవర్, శక్తి. ఆత్మ కూడా ఏంటి? కనిపించని శక్తి అది. కాబట్టి ప్రియులరా, ఇన్ని మాటలు మనం చదువుకున్నాం. ఎంత భయంకరమైందో పాతాళం. అక్కడ భయంకరమైన బాధ, అక్కడ కనికరం ఉండదు, అక్కడ దాహం, అక్కడ అగ్నిజ్వాలల సమానమైన బాధ. అది సముద్రం లాంటిది. అక్కడ యాతన, అక్కడ కేకలు, పని ఉండదు, ఉపాయం ఉండదు, తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు. పాతాళానికి తృప్తి లేదు, ఇక చాలు అని అన్నదు అది. అర్థమవుతుందా? అక్కడ ఆత్మకు కూడా చావు లేదు. అలాంటి భయంకరమైన లోకమే చెప్పండి మనిషిని పట్టుకునే మూడవ శక్తి పాతాళం. చివరిగా ఎవరిని పట్టుకుంటుందండి ఇది? ఎవరు వెళ్తారు అందులోకి? అయిపోయింది నా మెసేజ్. మొదట ఏం చెప్పాను నేను? పాతాళం ఎక్కడుంది. రెండోది ఏం చెప్పాను నేను? దాంట్లో స్థితిగతులు, పరిస్థితులు ఎలాగ ఉంటాయి. మూడోది ఏం చెప్తున్నాను తెలుసా? ఆ పాతాళానికి ఎవరు వెళ్తారు, ఆ పాతాళం ఎవరిని పట్టేసుకుంటుంది. ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేయండి. ఈ లిస్టులో మీరు ఉంటే కనుక దయచేసి సర్దుకోండి, అంటే దిద్దుకోండి, సిద్ధపడండి. ఒకవేళ ఎవరెవరిని పట్టుకుంటుందో అనే లిస్టు నేను మీకు చూపిస్తున్నప్పుడు ఆ లిస్టులో ఇంతకి మనం ఉన్నామేమో, మన పేరు ఉందేమో చెక్ చేసుకోండి, ఆత్మ పరీక్ష చేసుకోండి. యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం మన టెక్స్టే అది. అనావృష్టి చేతను, అతి ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపం చేసిన వాళ్ళు పట్టుకుంటుంది. అందులోకి ఎవరు వెళ్తారు చెప్పండి? పాపం చేసిన వాళ్ళందరూ అందులోకి వెళ్ళిపోతారు. పాపం చేసిన వారందరినీ పట్టేసుకుంటుంది. చిన్న పాపమా, పెద్ద పాపమా, నడి పాపమా, ఎలాగనకండి. పాపానికి అవి ఉండవు, సైజులు ఉండవు. పాపానికి పరిమితులు లేవు, పాపానికి సైజులు లేవు, ఎత్తులు, వెడల్పులు, దూరాలు లేవు. పాపం అంటే పాపమే. అది చిన్నదా పెద్దదా ఉండదు. అర్థమవుతుందా? 99 ఆజ్ఞలు పాటించి ఒక్కటి తప్పిపోయినా పాపమే. అది చిన్నదే కదండి, కుదరదు. ఒక్కటి తప్పిపోయామంటే అవన్నీ కూడా తప్పిపోయినట్టు అన్నాడు దేవుడు. కాబట్టి పాతాళంలోకి ఎవరు వెళ్ళిపోతారు? పాతాళం ఎవరిని పట్టేసుకుంటుంది అంటే బైబిల్ చెప్తుంది పాపంతో ఉండి చచ్చిన వాళ్ళందరినీ పట్టేసుకుంటుంది. రెండో సందర్భం యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి. ఎవరిని పట్టుకుంటుందంట? భూమి మీద ఇందాక చదువుకున్నాం కదా, ధనవంతుడు లాజరు. ధనవంతుడు లాజరు. శ్రేయస్సు కలిగి బ్రతకడం అంటే అర్థం ఏంటి? అంటే భూమి మీద సుఖంగా బ్రతకడం తప్ప అండి అని అంటే, నీతిగా న్యాయంగా నీ కష్టార్జితంతో నువ్వు బతికితే తప్పేం లేదు. అర్థమవుతుందా? అప్పనంగా వచ్చే దాంతో అన్యాయపు సొమ్ముతో జనాలను మోసం చేసి, ముంచేసి, బలవంతంగా ఇబ్బంది పెట్టేసి అన్యాయంగా సంపాదించిన దాంతో సుఖపడి చచ్చావో ఎక్కడికి వెళ్ళిపోతావు? అది మాట. తర్వాత చూడండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని, పాతాళానికి ఏముందట?
నీకే కాదు ఆశ, పాతాళానికి కూడా ఏముంది, చాలా మందిని మింగేయాలని ఆశ ఉందంట దానికి కూడా. నిజమండి. ఆ, అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. అపరిమితంగా ఏం చేస్తుందట అంటే పాతాళానికి ఏముంది, మీకే కాదు నోరుంట, నోరు వేసుకొని పడిపోతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని అందరినీ అట్టేసుకుంటుంది అది. నీ నోరు మేము గాయలేకపోయినా దాని నోరు మేము గాయలేం. ఇక్కడ నువ్వు నోరు కట్టుకుంటే దాని నోట్లో పడవు. ఇక్కడ నోరు కట్టుకోకుండా ఇష్టానుసారంగా పేలేసామనుకో, అక్కడ అది మా రెడీగా తెరిచిందనమాట. ఏంటిది, ఇంకా అది తెరవడానికి నువ్వు అందులో నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు. జాగ్రత్త, దానికి నోరు ఉంది. అక్కడ ఎవరెవరు ఉంటారంటే భూలోకంలో గనులుగా పిలువబడ్డవారు. ఏమంటుంది, భూలోకంలో ఎలాంటి వారట, నీకు ఈ లోకంలో గనులు, పాతాళంలో గనులు లేనోళ్ళు, ఉన్నోళ్ళు, పేదోళ్ళు, తక్కువ కులాలు, ఎక్కువ కులాలు, దరిద్రగొట్టం, ఇదంతా దరిద్రం ఉండదు అక్కడ. పాతాళానికి పక్షపాతం లేదు. ఈయన సీఎంఏ, ఈయన పిఎంఏ, ఈయన అధ్యక్షుడే, సభాధ్యక్షుడే, స్పీకరే, లోక్సభ స్పీకరే, రాజ్యసభ స్పీకరే, ఏముండవు అక్కడ. మొత్తాన్ని నెట్టేసుకుంటుంది. అందులో గనులు ఉంటారు. పోనీ పేదోడు కదా పాపం ఈయన వదిలేద్దాంలే అని అనుకోదంట. ఎవడికి పేదోడు నువ్వు, ఎక్కడ పేదోడు. పాతాళానికి గనుడు అని తేడా లేదు, సామాన్యుడని తేడా లేదు. ఘోష చేయవారు అంటే అర్థం ఏంటి, ఘోష చేయవారు అంటే అర్థం ఏంటి, కొంతమంది వేధించి 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 చంపేస్తూ ఉంటారు, బయటికి కనపడరు. పాప బాగున్నావా, ఎంత తీయగా ఉంటాయి ఈ మాటలు, ఏం మాటలు, ఈ నంగనాశి మాటలు. ఎంత అందంగా పలకరిస్తారో బయటకు వస్తే, మరి ఇళ్ళల్లో వేదనండి బాబు. మరి బయట అంత అందంగా పిలిచేదాన్ని ఇంట్లో ఎందుకు అంత అందంగా ఉండలేకపోతున్నాం మనం. నాటకం, ఘోష అండి. వాళ్ళు సంతోషంగా ఉండరు, ఇంట్లో వాళ్ళను కూడా ఏం చేయరు, సంతోషంగా ఉండనివ్వు. వేదన ఇది. చెప్పుకోలేని బాధలు ఉంటాయి కొన్ని బాధలు. ఎందుకంటే చెవితేనన్నా బాధ తీరుద్దని అనుకుంటాం, కానీ చెవితేనే ఎక్కువైపోతాయి బాధ. తెలుసా మీకు, కొంతమంది ఏమనుకుంటారంటే చెవితే మన బాధలన్నీ తీరిపోతాయి అనుకుంటారు. నో, ఎక్కువైపోతాయి. ఎందుకంటే అది ఇంకా పేడతట్లాగా ఏమవుద్ది, చాలా అయిపోతూ ఉంటుంది, అలాగే వెళ్ళిపోతాయి. చెప్పుకోకండి, మనుషులకు చెప్పుకోకండి, దేవుడికి చెప్పండి. బాధలు ఎవరికి చెప్పాలి, ఘోష చేసేవారు అందులో ఉంటారంట. ఇంక ఏమన్నాడు చూడండి, ఇంకా ఎలాంటి వాళ్ళు ఉన్నారట, హర్షించేవారంటే ఎదుటోళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళు నవ్వుతూ ఉంటారు. నీకు అర్థమైందా, బాధించి వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. హర్షించేవారంటే ఏ రకంగా హర్షించావు నీవు, వాక్యాన్ని బట్టి హర్షించావా, బాగుపడి హర్షించావా, హర్షించావా. ఏమండి, ఎదుటోళ్ళు బాధపడుతుంటే నవ్వుకున్నోళ్ళు లేకపోలేదండి. అందుకంటాడు 1:1 కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అన్నాడు. వాళ్ళకి ఎలాగ ఉంటుందంటే ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అవుతూ ఉంటే ఆనందంగా సమ్మగా ఉంటుంది, ఇలా కైసిగడ్లాగా. అదొక రకమైన శాడిజం. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, ఈ శాడిస్టులు అక్కడికి పోతారు. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం, పాతాళం ఎవరిని పట్టుకుంటుందో పాతాళానికి ఎవరు వెళ్ళిపోతారో బైబిల్ చెప్తుంది. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో దుష్టులు అన్నాడు. చూడండి, ఎవరంట, దుష్టులు. లిస్ట్ రాసుకుంటున్నారా, దుష్టులు వెళ్ళిపోతారంట. దుష్టులు అంటే ఏ రకమైన దుష్టులు అంటే ఏ రకమైన దుష్టత్వమే. దుష్టులు అక్కడికి వెళ్ళిపోతారంట. తర్వాత ఏమన్నాడు చూడండి, ఇంకా దేవుని మరచు జనులు అందరూ పాతాళానికి వెళ్ళిపోతారు. ఇక్కడ 2 కనపడ్డాయి, దుష్టులు, రెండోది దేవుణ్ణి మరచు. రాత్రి వచ్చిన వాళ్ళు అందరు రాలే, అలాగని ఇప్పుడు వచ్చిన వాళ్ళు రాత్రి రాలా, 2 పడ్డాయి. అంటే ఇప్పుడు రానోళ్ళు ఏం చేశారు, ఎన్ని పనులు ఉన్నా దేవుని మర్చిపోతామని చెప్పండి. ప్రార్థన కూడుకులు 40 days జరుగుతున్నాయని తెలుసు కదా. పోనీ అలా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే దేవుడు వారిని క్షమించును గాక. మరి తెలిసి కూడా రాకపోతే ఖచ్చితంగా క్షమించపోను గాక. అంతే కదా, అంతే కదండి. మరి
ఆ. ఇప్పుడు ఏం చేశారు? మర్చిపోయారా లేదా? ప్రార్థన మర్చిపోయారంటే, ప్రార్థనకి రాలేదంటే ఏం చేశారు వీళ్ళు? దేవుని మర్చిపోయినట్టు కదా. ఎక్కడికి వెళ్తారంట మరి? బైబిల్ ఏం చెప్తుంది? నేను అనలా, నా మీద మీరు కోపం పెట్టుకోకండి. అర్థమవుతుందా? దేవుణ్ణి మరచు జనులు, దేవుణ్ణి మరచు జనులు ఎక్కడికి వెళ్ళిపోతారు? మరి ఏం చేద్దాం? ఇక నుంచి అయినా రానోళ్ళకి చెప్తారా లేదా? మీరు ఏమ్మా రానోళ్ళకి చెప్తారా? రేపు చర్చికి తీసుకురావాలి మీరు, చెప్పండి. తర్వాత ఏమన్నాడు చూడండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు వినండి. నా కుమారులారా, అంటే అబ్బాయిలకేనండి ఇది, అమ్మాయిలకి కాదనుకోకండి, మీకు కూడా. నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరు చెవులుంటే వినండి. చెవులు లేకపోతే నేను వినమని చెప్పను, ఎందుకంటే నేను చెప్పినా కూడా మీకు వినబడదు. కాబట్టి నా నోటి మాటలు ఆలకించండి. నేను చదువుతాను, మీరు చూడండి. 25వ వచనం. జార స్త్రీ, అండర్లైన్ చేయండి ఆ పదాన్ని. ఏ స్త్రీ? జార స్త్రీ. ఇంక ఈవిడికి ఏముండదు, ఇదే ఉద్యోగం. ఇక ఈ స్త్రీకి ఏం ఉద్యోగం? ఇదే ఉద్యోగం. ఇంకంతకంటే వివరంగా నేను చెప్పలేను. పొద్దున్న లేస్తే ఏ కొంపని నాశనం చేద్దామా, ఎవరి చీలాన్ని దోసుకుందామా, ఎవరిని మాయ చేద్దామా, ఎవరిని లోపరుచుకుందామా, ఎవరితో తన అవసరం తీర్చుకుందామా, ఈ దరిద్ర గుట్ట ఆలోచన ఈ స్త్రీది. ఇప్పుడు ఈవిడ గురించి ఎందుకు రాశాడంటే, జారస్త్రీ అని డైరెక్ట్ 27వ వచనానికి వెళదాం. దాని ఇల్లు, దేనిల్లు? అలాంటి వారి ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. అంటే ఇప్పుడు పాతాళంలో ఎవరుంటారు చెప్పండి? జారత్వం చేసే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఇప్పుడే కదా చదివాను నేను. మగాళ్ళైనా ఆడాళ్ళైనా ఈ అక్రమ సంబంధాలు ఉంటాయే, జారత్వం, ఆ సంబంధాలు కలిగిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంట? ఇక్కడ నైస్గా ఉండొచ్చు, ఇక్కడ చక్కగా తయారవ్వచ్చు, ఇక్కడ మేకప్ వేసుకోవచ్చు, ఇక్కడ డబ్బులు కమ్ముడు పోవచ్చు, డబ్బు సంపాదనకు శీలా నమ్ముకోవచ్చు, ఇక్కడ సుఖంగానే ఉంటుంది బిడ్డలారా. కానీ చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? అది ఎంత భయంకరంగా రాశాడో చూడండి. ఆ పదప్రయోగం ఏమన్నాడట? దాని ఇల్లు, చదవండమ్మా నా కోసం అమ్మా. పాతాళమునకు పోవు. కానీ వాడు తన భూసంబంధమైన సుఖం కోసమో లేకపోతే పాపిష్టి ఆలోచన కోసమో వాడు ఆనందపడుతూ ఉంటాడు. కానీ వాడు వెళ్ళే మార్గం దేవుని నమ్ముకున్నోడికి తెలుస్తుంటుంది. ఏమని? వాడు కసాయి కటికవాణి అంగడికి కొట్టుకి శనివారం పోతూ ఉంటాయి మేకపోతులో కదా. శనివారం రాత్రి వెళ్తూ ఉంటాయి పెద్దవి, తెలుసు కదా. శనివారం రాత్రి వెళ్తూ ఉంటాయి కోళ్ళు కదా. ఎంత చక్కగా పోతుంటాయో వాటికి తెలియదు. ఈడు కూడా అలాగే వెళ్తున్నాడు. దేనికి? ఇంటికి. అది నీకు సంతోషం ఇచ్చే మార్గం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుందంట అది? చదవమ్మా దయచేసి. మరణశాల. ఏమి శాలది? నిన్ను ఏసేసే శాలది. జాగ్రత్త. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక. బాగా వినాలిక, ఈ పాయింట్ వినండి. చెడుతనము వారి నివాసములలో, వారి అంతరంగమునందు. చెడుతనం ఎక్కడెక్కడ ఉందంట? వాళ్ళ ఇళ్లలో చెడుతనమే, వారి ఒంట్లో కూడా. ఏం చెప్తున్నాడు అక్కడ? ఎవరు అకస్మాత్తుగా చస్తారట? బతికుండగానే అకస్మాత్తుగా చచ్చిపోయి ఎవడు పాతాళానికి దిగిపోవుదురుగాక అంటున్నాడంటే, ఎవని అంతరంగంలో అయితే చెడుతనం ఉంటుందో వాడు బయటికి కనపడ్డ మంచివాళ్ళలాగే ఉంటాడు. పైకి భక్తిగానే కనపడతాడు, కానీ చెడుతనం ఎక్కడుంది? లోపల. మనం అనుకుంటాం, అయ్యో బాబు ఎంత మంచోడండి, అంత షడాలుగా చచ్చిపోయేటండి. పైకి కనిపించరు, మంచిగానే మాట్లాడతారు, కానీ లోపలేముంది? ఒకడికి అన్యాయం చేయకపోవచ్చు, కానీ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటున్నావు కదా. నిన్ను పాడు చేసేది నీకు చెడే కదా.
అందుకంటున్నాడు చూడండి, చదువుదాం మళ్ళీ. వారికి మరణము అది ఏ రూపంలోనైనా రావచ్చు. స్ట్రోకా, పాతాళానికి దిగిపోదురు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 23 కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా. హెచ్చు ఏమంటారు దీన్ని? ఆడికి చాలా హెచ్చురా అంటే అర్థం ఏంటి? ఏమంటారు మీ భాషలో చెప్పండి అమ్మా, నాకు అలవాటు అవ్వలేదు ఇంకా. హెచ్చు అంటే ఏంటి? ఎక్కువ, ఓవరు, గర్వం, మదం అంటాం చూసారా? ఈ మదం ఉన్నోళ్ళందరూ, గర్వం ఉన్నోళ్ళందరూ పాతాళమునకు, ఈ డెక్కున్నోళ్ళు, ఈ మదం ఉన్నోళ్ళు, ఈ గర్వం ఉన్నోళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి వెళ్ళిపోతారు. నాశనానికి ముందు ఏమి నడుచునన్నాడు? ప్రకటనల గ్రంథం ఇంకా లిస్ట్ ఉందో చూడండి, అవలే 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. నేను చదువుతాను, మీరు చూడండి. ప్రకటనలో 21:8, పిరికివారు ఎక్కడికి వెళ్ళిపోతారు? మీరు వరుసగా చెప్పండి. పిరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్ళిపోతారు. రెండోది, అవిశ్వాసులు అంటే విశ్వాసం లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి వెళ్ళిపోతారు. దేవునికి అసహ్యమైన కార్యం చేసేవాళ్ళు, దేవుడికి ఇష్టం లేని పని చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏమంటే నరహంతకులు అంటే అర్థం ఏంటి? ఒకళ్ళ నాశనం కోరేవాళ్ళు. డైరెక్ట్గా కత్తి తీసుకొని పొడవక్కర్లేదు, మాటతో కూడా చంపేవాళ్ళు లేకపోలేదు. అర్థమవుతుందా? మాటలతో చంపేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? తర్వాత వ్యభిచారులు ఎక్కడికి వెళ్ళిపోతారు? మాంత్రికులు అంటే మాయగాళ్ళు. మాంత్రికులు అనగానే ఇక్కడ ఓం భీమ్ క్రీమ్ అనేవాళ్ళు కాదు. ఈ క్రీములు, జాములు, ఐస్ క్రీములు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? పార్లర్లో ఉంటాయి. అవి కాదు ఇవి. మాంత్రికులు అనగానే ఏం తీసుకోవాలి? మాయ చేసేవాళ్ళు, మోసగాండ్రు. మంత్రాలకు ఏం రాలో అంటారు కదా, కానీ రాలినట్టు చూపించేవాళ్ళు దొంగలు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి. విగ్రహారాధికులు అనగానే మనం అన్యుల వైపు ఏలెత్తి చూపిస్తూ ఉంటాం కదా. దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించినది నీ జీవితంలో అది విగ్రహమే. అందుకంటున్నాడు విగ్రహారాధికులై. తర్వాత చివరిది మనం చాలా చిన్నదేలండి, ఈ పూటే కదా మనం ఆడింది అనుకుంటాం. ఆడిందే ఆట, పాడిందే పాట. మనం ఆడిన ఆట, పాడిన పాట ఏంటి చెప్పండి? ఈజీగా ఆడతాం మనం. ఆ అబద్ధం ఇప్పుడు తప్పించుకోవడానికి, మనిషి ముందు ఇప్పుడు తప్పించుకోవడానికి పనికి వస్తుంది, కానీ పాతాళము నుండి నువ్వు తప్పించుకోవడానికి అది పనిచేయదు. వీళ్ళందరూ అగ్ని గంధకములతో మండుచున్న పాతాళంలో క్లాస్మేట్లు, బెంచ్మేట్లు. ఏం చేద్దాం? ఫైనల్ కొసమెరుపు ఏంటంటే, ఇంత చెప్పినా కూడా ఏడిశాడు, తెగ చెప్పేస్తున్నాడు, మాకు తెలియదేటి అన్నట్టున్నావో. నేనేం చేయలేను ఇక. కొంచెమన్నా నీలో భయం వచ్చిందనుకో, దేవుడు మాత్రం కనికరిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం మంచోళ్ళమా, దెయ్యం మంచిదా? మీరు చెప్పండి. ఏమ్మా, మనం మంచోళ్ళమా, దెయ్యం మంచిదా? దెయ్యం మంచిదా? అయితే మీరు దెయ్యాలై పుట్టాల్సిందే. మనుషులు పుట్టారు. దెయ్యం మంచిదైతే, దేవా నాకు పుట్టే బిడ్డ ఇక ఒక బిడ్డని దెయ్యాన్ని పుట్టించిన ఆయన అని ప్రార్థన చేయండి. మరి అది మంచిది కదా. దెయ్యంతో పోలిస్తే మనం మంచోళ్ళం కాదు. మన దేవుని స్వరూపం అండి. దెయ్యం మంచిది అంటారు ఏంటండి బాబు? మన స్వరూపం ఎవరిదే? ఇప్పుడు నిజంగా మీరు రివర్స్లో తెలియకుండానే దేవుణ్ణి తిట్టేశారు మీరు. మనం మంచోళ్ళం కాదంటే మనం చేసిన దేవుడు కూడా ఏం కాదు. మరి అలాగనొచ్చా బిడ్డలారా? అనేసారు కదా. సరే, దెయ్యం చెడ్డదే కదా. చెడ్డదైన దెయ్యం పాతాళం అంటే అడులెత్తిపోతుంది. కానీ మనకెందుకంటే పాతాళం అంటే అస్సలు భయం లేదు. చూడండి దెయ్యం ఏం చేస్తుందో తెలుసా? ఒకసారి బైబిల్ చూడండి, లోక సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, వాడి పేరు శానా. వాడి పేరు ఏంటి? శానా. ఈ దెయ్యం ఏం చేస్తుందో చూడండి. పేరు చెప్పేసి యేసు ప్రభుని బతిమాలుకుంటుందంట. ఏమని? పాతాళమునకు పోవుటకు దయచేసి నన్ను ఆజ్ఞాపించవద్దని వేడుకుంటుంది.
పాతాళం అంటే ఎవరికి భయం? మరి మనకి ఏమి లేదు ఏమ్మా? పాతాళానికి పోవాలంటే ఏమి లేదు మనకి. ముందు ఎవడు చూశాడు? భూమి కింద అన్నాడు, దిగిపోవడం అన్నాడు, లోతు అన్నాడు, ఎవడు చూశాడు? చాలా సింపుల్గా మనం మాట్లాడుకుంటాం. ఒక్కసారి కన్ను మూసామా ఈ మాటలన్నీ గుర్తుకొస్తాయి ప్రియులారా. అప్పుడు ఇంకేదన్నా చేద్దామన్నా కూడా అవకాశం. మీకు మీ ఆయన అడ్డం రాడు, నాకు మా ఆవిడ అడ్డం రాదు, మన అందరికి ఉన్న డబ్బులు అడ్డం రావు, మన అధికారాలు పనిచేయవు, నాయకులు ఏమీ చేయలేరు, ప్రభుత్వ యంత్రాంగాలు ఏమీ చేయలేవు. చూడండి, పాతాళం అంటే దెయ్యానికి ఏటట భయం. దయచేసి నన్ను అక్కడికి వెళ్ళమని ఆజ్ఞాపించకండి. మహాప్రభో, దెయ్యాలు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంక మీరు భయపడలేదంటే ఏమనాలో నాకు అర్థమవుతలేదు. ఆలోచించు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఎక్కడికి వెళ్దాం? పాతాళానికి వెళ్దామా? వెళ్ళొద్దా? వెళ్ళాలా వద్దా? గట్టిగా చెప్పండి. వెళ్ళిపోదాం ఇంటికి. వద్దంటే ఏం చేయాలి మరి? ఆపరేషన్ బెటరా, ఇంజక్షన్ బెటరా చెప్పండి. ఏది బెటర్ అండి? ఇప్పుడు నేను మీ అందరికి ఇచ్చేది ఇంజక్షనే. అర్థమైందా? ఆపరేషన్ ఏంటి? సచ్చాక మీరు భయపడేది. ముందుగా ఇంజక్షన్ ఇచ్చాను అనుకోండి, ఆపరేషన్ దాకా వెళ్ళకుండా ఉంటారు. ఇంజక్షన్ కొంచెం నొప్పిగానే ఉంటుంది కదా. అందుకన్నాడు, చదవండి చివరిగా సామెతల గ్రంథం. ప్రార్థన చేసుకుందాం. 23వ అధ్యాయము 14వ వచనం. చెప్పాలి. ఏమన్నాడు? 23:14 చదవండి. నా వైపు చూడండి ఒకసారి. నేను మీ తండ్రిని కదా, డాడీ అని పిలవండి నన్ను. అబ్బా, ఎంత ముద్దుగా పిలిచాడు రమేష్ గారు, నా కుమారుడు. రైట్. ఇప్పుడు నేను మీ తండ్రిని కాబట్టి ఇప్పుడు బతికుండగా మిమ్మల్ని బెత్తంతో కొడితేనే నాకు నా పిల్లలకి మేలు. చచ్చిపోయాకంగా నేను కొట్టడానికి ఏమీ లేదు ఇక. అర్థమవుతుందా? అందుకని ఏమంటున్నాడంటే, ఒక తండ్రిగా నాకు చెప్తున్నాడు, పిల్లలుగా మీకు చెప్తున్నాడు, నాయనా బెత్తం ఆడు అంటే అర్థం ఏంటి? కొన్ని కఠినమైన పదాలు వాడు, పర్లేదు. ఎందుకంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనముతో ఏం చేయమన్నాడు? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, నీతి యందు అవసరమైతే శిక్ష విధించు. బెత్తమాడు. పౌలు కూడా అంటాడు, నేను మీ మధ్యకి రావాలనుకుంటున్నాను, చుట్టం చూపుగా రమ్మంటారా, బెత్తం పట్టుకొని రమ్మంటారా? బెత్తమాడాలి అంటే అర్థం ఏంటి? కఠినంగా ఉండాలి బోధ. శిష్యులు కూడా అన్నారు, ఆనాటి యూదులు కూడా అన్నారు. యేసు ప్రభు బోధ చేస్తుంటే, అయ్యో ఇవి చాలా కఠినమైన మాటలు, ఎవరు వినగలరు? సత్యం కఠినంగానే ఉంటుందండి, నిజం కటువుగానే ఉంటుంది ప్రియులరా. కానీ ఈ దెబ్బలకు, ఈ కఠినమైన మాటలకు కూడా మీరు మారలేదంటే ఇంజెక్షన్ బెటరా, ఆపరేషన్ బెటరా? మీరు చెప్పండి. అదే నేను చేసేది. అందుకంటున్నాడు చూడండి, బెత్తముతో వానిని అంటే మీ పిల్లలను వాక్యం అనే బెత్తంతో కొట్టిన ఎడల వారు పాతాళమునకు పోకుండా మీ అందరి ఆత్మలను. అది నా బాధ. 3వది, మనుషులను పట్టుకునే మహాశక్తి పాతాళం. దాని నుండి తప్పించుకోవాలంటే వాక్యం అనే బెత్తంతో మిమ్మల్ని ఏం చేయాలి? కొట్టాలి. ఆ దెబ్బకు మీరు భయపడి మారితేనే ఆ పాతాళం నుండి మనం తప్పించబడతాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.